జయం రవి హీరోగా, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం సైరన్. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్రవరిలో తమిళంలో థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగులో థియేటర్లలో విడుదల చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేశారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. ఇలా జయం రవి, జెన్నిఫర్, అనుపమ పరమేశ్వరన్ ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి ఒక కూతురు కూడా ఉంటుంది. అయితే తిలక్ కు తన భార్యను చంపిన కేసులో యావజ్జీవ శిక్ష పడుతుంది. పెరోల్ పై బయటికి వచ్చిన తిలక్ ను చూసి కూతురు అసహించుకుంటుంది. ఈ నేపథ్యంలో తిలక్ పలుకుబడి ఉన్న ఇద్దరు రాజకీయ నాయకులను చంపేస్తారు. తిలక్ తెలివిగా హత్యలు చేస్తూ ఉంటారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి సస్పెండ్ అయి మళ్లీ డ్యూటీలోకి జాయిన్ అయిన పోలీస్ ఆఫీసర్ నందిని కీర్తి సురేష్ ను నియమిస్తారు. తిలక్ ను నందిని అనుమానిస్తుంది. కానీ ఎలాంటి క్లూ లేకుండా హత్యలు చేయడంతో నందిని ఈ కేసును చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది. ఈ క్రమంలో నందిని తిలక్ ను ఎందుకు జైలుకు వెళ్లారో తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది, తిలక్ తన భార్యను ఎందుకు చంపారు, తిలక్ గతంలో ఏం జరిగింది, చివరికి తిలక్ కి శిక్ష పడిందా లేదా, రాజకీయ నాయకులు ఎవరు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవరు తనకు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదిరించాడు అనే పాయింట్ ఆధారంగా దర్శకుడు స్టోరీ అల్లుకున్నాడు. తన భార్య మరణానికి కారణమైన పోలీస్ ఆఫీసర్ తో పాటు పొలిటికల్ లీడర్స్ ను రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నంలో క్యారెక్టర్ల మధ్య ఎమోషన్ పండించడంలో కాస్త తడబడ్డట్టు అనిపిస్తుంది. జయం రవి హత్యలు చేసిన తర్వాత వాటిని సాల్వ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్లు వేసే ఎత్తులు, దానికి జయం రవి వేసే పై ఎత్తులు కాస్త ఎంగేజింగ్ గా ఉంటుంది. కానీ ఏదో వెలితిగా అనిపిస్తుంది. సినిమాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇటువంటి సినిమాలు సౌత్ ఇండియాలో చాలా వచ్చాయి. కానీ దర్శకుడు స్క్రీన్ ప్లే తో కొత్త ధనం చూపే ప్రయత్నం అయితే చేశారు. మొత్తం మీద ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, జయం రవి ఎప్పట్లాగే తనదైన స్టైల్లో నటించారు. సెకండ్ హాఫ్ లో కీర్తి సురేష్ మరియు జయం రవి పోటీ పడి మరి నటించారు. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపిస్తుంది. చివరి మాట, రివెంజ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు తప్పకుండా ఈ చిత్రం